హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. పనసకాయ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ఏంటి ప్రత్యేకంగా చెప్తున్నారు, పనసకాయతో బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? కేరళలో ఎక్కువ పనసకాయలు ఉంటాయని చెప్పాను కదండి. వీళ్ళు ఎక్కువ వెరైటీస్ అయితే చేసేస్తుంటారు. సో అలాగనేసి మీకు ఒక వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను. బిర్యానీ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే పక్కింట్లో ఉన్న చేచిని అడిగాను, ఒక పనసకాయ కావాలి అని. ఏదైనా పర్లేదు తీసుకోండి అని చెప్పింది. చాలా హైట్లో ఉన్నాయి ఇవి. మా హస్బెండ్ బాగా బతులాడుకుంటే వచ్చైతే ఒక పనసకాయ తీశారు. ఆ పనసకాయ తీసాడు కానీ చాలా పెద్దదిగా ఉంది ఇది. సో చేసేదేమి లేక ఏదో దొరికింది అన్నట్టయితే తీసుకొచ్చేసాను. దీన్ని ఇలా తీసుకొచ్చేసి దీన్ని కట్ చేయడానికి ముందుగా అయితే నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఎప్పుడైనా పనసకాయని కట్ చేయడానికి కోకోనట్ ఆయిల్ ఉండాలండి, లేకపోతే చేతికి మొత్తం అంటుకుపోతుంది. చాకు గూడను మనం ఆయిల్ పూసుకుంటూ కట్ చేయాలి, లేకపోతే చాకు మొత్తం మళ్ళీ జిడ్డు జిడ్డుగా అయిపోతుంది. సో ఇలాగ మొత్తం పూసేసి ఈ పనసకాయని స్లోగా కట్ చేసుకున్నాను. చాలా పెద్ద పనసకాయ అండి ఇది. మీరు తీసుకునేటప్పుడు చిన్నదిగా తీసుకోండి, సీడ్స్ లేకుండా ఉండేది తీసుకోండి. ఇలాగా చాలా కష్టం మీద అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంటి దగ్గర అయితే మనకు పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి. ఇక్కడ నాకు అవైలబుల్గా లేదు కాబట్టి ఉన్న చాకుతోనే స్లోగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత పైన మనకు తెల్లగా ఉంది కదండి, దీనికి కూడా మనం కోకోనట్ ఆయిల్ పూయాలి, లేకపోతే ఇది నల్లగా అయిపోతుంది, ప్లస్ మనకు అంటుకుపోతుంది. ఇలాగా సీడ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే ఒక్కొక్కటిగా నేను ఇడిపించుకున్నాను. ఇలా ఇడిపించుకునేసి ఆ లోపల ఉన్నాయి కదా సీడ్స్ చిన్నగా ఉన్నాయి కదా, వాటిని తీసేసి పై వరకే స్కిన్ తీసుకున్నాను. మీరు తీసుకునే పనసకాయ చాలా చిన్నదిగా తీసుకోండి. ఇలా సీడ్స్ లేకుండా ఉన్నదాన్ని తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బిర్యానీ. ఇలా తీసుకునేసి మొత్తాన్ని వాటర్ వేసి అయితే ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకునేసి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకునేసి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. నేను తీసుకున్న పనసకాయలో ఒక ఆ పనసకాయని నేను తీసుకున్నాను. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలి. నేను ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి, ఆ వీడియో మీకు చూపించలేదు. దీనికి మీకు సరిపడా కారం తీసుకోండి. అదేవిధంగా కసూరి మెంతి కూడా యాడ్ చేసుకోండి. ఇది ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు. దీన్ని కొంచెం క్రష్ చేసి తీసుకోండి. అదేవిధంగా ఇందులోకి అరచెక్క నిమ్మరసం కూడా తీసేసుకుంటున్నాను. అరచెక్క నిమ్మరసం పిండేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. మనం చేసేది దమ్ బిర్యానీ అండి. సో మొత్తాన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న పనసకాయని బట్టి యాడ్ చేసుకోండి. ఇందులో నేను ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి, లేకపోతే మొత్తం డ్రైగా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా నేను పచ్చివి వేసేస్తున్నానండి. ఉన్న వాటినే కొంచెంగా తీసుకుంటున్నాను. యాలకులు, లవంగాలు, ఒక 2-3 బిర్యానీ ఆకులు, అదేవిధంగా ఇందులో అనాస పువ్వు, ఉన్న వాటినే కొంచెంగా తీసుకుని నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, షాహీ జీరా, వీటిలన్నిటినీ కొంచెంగా తీసుకొని లాస్ట్కి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఇక్కడే చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం చేసే దమ్ బిర్యానీ కాబట్టి మనకు లాస్ట్లో యాడ్ చేయడానికి అవ్వదు. సో ఇలా మొత్తం వేసేసి మొత్తం ఈ మసాలాలన్నీ బాగా పట్టించండి. వీటికి ఈ ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టించి నేనైతే ఇందులోకి కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి, కలర్ కోసము. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది వేస్తే ఏంటంటే కలర్ బాగుంటుంది మనకు బిర్యానీ చూడడానికి. ఇలాగ దీన్ని వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పెరుగు ఒక 2-3 గరిటెల వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. మన గ్రేవీకి తగ్గట్టు పెరుగు యాడ్ చేసుకోవాలి. నాకు గ్రేవీ ఎక్కువ కావాలి, సో దానికోసం అనేసి ఒక 2-3 గరిటెలు పెద్ద గరిటెలు తీసుకొని పెరుగు యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనము రైస్ తయారు చేసుకుందాము. రైస్ కోసం అయితే నేను ముందుగా రైస్ని నానబెట్టి ఉంచుకున్నానండి. సో దానికి సరిపడినట్టు వాటర్ వేసుకొని ఇందులోకి నేను చెప్పాను కదా బిర్యానీ మసాలా పచ్చివి, ఆ వాటిని కొంచెంగా నేను యాడ్ చేసుకుంటున్నాను. లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సో ఉన్న వాటిని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు ఇక్కడ. షాహీ జీరా ఇలా మొత్తం వేసేసి ఇందులోకి 2 పచ్చిమిర్చి నేను యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇక్కడే చెక్ చేసుకోండి.
అదేవిధంగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి అన్నము అతుక్కుపోకుండా మనకు విడివిడిగా ఉంటుంది. ఈ వాటర్ బాగా పొంగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసేసి దీన్ని 80% వరకు బాగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే ఆల్రెడీ మనకు రైస్ నానిపోయినా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. 80% అంటే మనకు ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయి ఉంటుంది, ఎక్కడో కొంచెం పలుకు ఉంటుంది అంతేను. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత దీన్ని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటర్లోనే ఉన్నదంటే మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఒక పెద్ద పాత్ర పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పనసకాయని, సో ఆ పనసకాయ గింజల్ని ఇందులో వేసేసి మొత్తాన్ని బాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకునేసి ఇప్పుడు ఇందులోకి మరీ డ్రైగా లేకుండా మనము రైస్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని యాడ్ చేసుకునేసి ఈ రైస్ మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కదా, సో దాన్ని లేయర్గా వేసుకొని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది వేయకపోతే ఏంటంటే మనకు అది మొత్తం డ్రైగా ఉంటుందండి. వాటర్ వేస్తే కొంచెం మనకు గ్రేవీ లాగా వస్తుంది. సో అలాగనేసి నేను ఉడికిచ్చిన వాటర్ వేసాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని లాస్ట్కి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అదేవిధంగా నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా నేను ఫ్రై చేసి ఉంచుకున్నానని, సో వాటిని కొంచెం అయితే ఉంచేసుకొని లాస్ట్లో నేను దమ్ము కోసం అయితే వేసేస్తున్నాను. ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకునేసి ఇందులోకి నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం మీరు నీళ్ళు కూడా కొంచెం అలాగా స్ప్రెడ్ చేయొచ్చు. ఇలాగ వేసేసి మూత పెట్టేసి దీన్ని మైదా పిండితో సీల్ చేసుకోవచ్చు. నాకైతే ఈ మూత కరెక్ట్గా సరిపోతుందండి. అలాగనేసి నేను బరువు పెట్టేశాను. ఇలాగ ఒక రాయి పెట్టేశాను. ఇలా పెట్టేసి ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసామంటే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్ వదిలేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకున్నామంటే మన పనసకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలామంది తెలియని వాళ్ళు ఈ పనసకాయతో ఏంది బిర్యానీ అని అనుకుంటారు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.